బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కామాక్షి కాలనీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర అక్షింతలను పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్, మండల అధ్యక్షులు గండి రఘురామయ్య బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి అక్షింతలతో పాటు రామమందిర ఫోటోలు, పాంప్లెట్లను ప్రజలకు అందజేశారు. రామమందిర అక్షింతల ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా గంజం పెంచల ప్రసాద్ మాట్లాడుతూ హైందవుల ఆరాధ్య దైవం అయోధ్య రామ మందిరాన్ని తిరిగి 500 సంవత్సరాల తర్వాత జనవరి 22వ తేదీ ప్రారంభోత్సవం చేసుకోబోవడం సంతోషంగా ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్లు ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తున్నారన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంటలోపు జరగబోయే రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలందరూ టీవీ ముందు కూర్చుని వీక్షించాలని ఆయన కోరారు. అదే రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని చెప్పారు. జై శ్రీరామ్ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సాయంకాలం 5 గంటలకి 5 దీపాలు వెలిగించారు. అదేవిధంగా ఈ అక్షంతాలని మీరు ఆ రోజు శిరస్సుపై ధరించి చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం. ఈ అయోధ్య రామ మందిరం దాదాపు 500 సంవత్సరాల తర్వాత 2024 జనవరి 22వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్తు, శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక కన్న కొడుకు, ఒక భర్త, ఒక అన్న, ఒక రాజు ఏ విధంగా అయితే ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా, ఒక ఆదర్శవంతంగా ఉండాలనుకునే దానికి ప్రతీక శ్రీరామచంద్రుల వారు. ఈ శ్రీరామచంద్రుల వారిని దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఆయన్ని భగవంతునిగా, తమ ఇంట్లో ఒక మనిషిగా, ఒక పెద్దగా భావించే ఒక సాంస్కృతిక పరిస్థితి భారతదేశంలో ఉన్నది. ఏదైతే భారతదేశంలో ఆనాడు తానిష సంస్థానం నుంచి ముత్యాల తరంబరాలు వెళ్ళినప్పటి నుంచి, అదేవిధంగా కబీర్ దాస్ గారు శ్రీరాముల వారిని ఆరాధించినటువంటి వైనం కావచ్చు, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి తరతరాలుగా ఈ దేశంలో అన్ని మతాల వారు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ హిందుత్వాన్ని బలపరుస్తూ జరుగుతూ ఉంది. ఈ భారతదేశంలో హిందుత్వం అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం అని చెప్పి తెలియజేయడం కోసంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు శ్రీరామ తీర్థ ట్రస్టు ద్వారా భారతదేశ వ్యాప్తంగా కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగరపాలక పంచాయతీ పరిధిలోని కామాక్షితాయి కాలనీ ప్రాంతంలో ఈరోజు మండల అధ్యక్షులు గండి రఘురామయ్య గారు, పెజ్జాయ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాదరభాష గారు, ఉపాధ్యక్షులు కాసిం గారు, అదేవిధంగా యువమోర్చా నాయకులు శ్రీధరు, అదేవిధంగా ఈ జొన్నవాడ ప్రాంతానికి చెందిన ఈ కామాక్షి కాలనీ ప్రాంతానికి చెందినటువంటి పొమ్మిది హరికృష్ణ, అదేవిధంగా ఆరూరు మస్తానే గారు, ఆరూరు వెంకటేశ్వర గారు, ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటింటికి కూడా భారతదేశం మొత్తం ఈ అక్షంతలను పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అక్షంతలను పంచడంలో ఒక ఉద్దేశం ఏంటంటే 22వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఈ టీవీల ముందు కూర్చొని ఆ కార్యక్రమాన్ని తిలకించాలని, అదేవిధంగా వారి శిరస్సు పైన అక్షంతలు ధరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 5 గంటలకి భారతదేశంలో ఉన్నటువంటి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఒక 5 దీపాలను వెలిగించి, ఏదైతే 500 సంవత్సరాల భారతీయులందరి కళ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక మన సంఘీభావాన్ని తెలియజేయడంగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ అక్షంతల్ని దేవుడు గదిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే మీ ఇంట్లో బిడ్డల వివాహాలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఇతరత్ర ఏ శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వీటిని శిరస్సు పైన జరిగితే మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా 22వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్.